ఫస్ట్ కాఫీ ప్లాంటేషన్స్ అనేది చిక్మంగళూరులోనే ఉంటుందన్నమాట. అందుకే మీకు అలాగే ఇరిగేషన్ పర్పస్ వన్ నాట్ 8 టైమ్స్ శ్రీరామ అని చెప్పి రాయమని చెప్తే రాస్తే మంచిదని చెప్పారు. అందుకే ఇంకా రాసాము. 16th సెంచురీ టెంపుల్ అనమాట. మేము ముగ్గురం రాసాము. చాలో కింగ్స్, అగ్నికులాస్ అండ్ విజయనగర కింగ్స్ అనమాట. ఇది అప్పట్లో 16 కేసి వచ్చేసాం. ఓకే అండి. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. మేము అసలు ట్రిప్ స్టార్ట్ చేసామండి. May 28th ఈవినింగ్ 4 o'clockకి మేము బెంగళూరు బస్ ఎక్కామండి. ఈవినింగ్ 4 o'clock ఎక్కితే 29th మార్నింగ్ 5 o'clock దిగాం. మళ్ళీ తర్వాత బెంగళూరు టు చిక్మంగళూరు మళ్ళీ ఏసీ బస్ బుక్ చేసుకొని మేము 12 o'clock కల్లా చిక్మంగళూరు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 3 o'clockకి మేము ప్లేసెస్ విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యాము అనమాట. అసలు కర్ణాటక అంటేనే మనకి కాఫీ ప్లాంటేషన్స్ అనమాట. ఫస్ట్ కాఫీ ప్లాంటేషన్స్ అనేది చిక్మంగళూరులోనే ఉంటుందన్నమాట. అందుకే మీకు అంటే ఇవన్నీ ప్రైవేట్ ఎస్టేట్స్, గవర్నమెంట్ ఎస్టేట్స్ కాకుండా అన్నీ ప్రైవేట్ ఎస్టేట్సే ఉంటాయి. మొత్తం కాఫీ ప్లాంట్సే ఉంటాయి. యాక్చువల్గా ఆ రోజు మాకు కాఫీ ఎస్టేట్స్ ఫస్ట్ డేలో మేము ఒక 4 ప్లేసెస్ కవర్ చేసాము. ఆ రోజు మేము 3 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7:30 కల్లా 4 ప్లేసెస్ మేము విజిట్ చేసేసాము. అందులో ఫస్ట్ మాకు కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంది. బట్ ఆ ఎస్టేట్లో ఆ రోజు ఎవరో చనిపోవడం వల్ల మేము కాఫీ ఎస్టేట్ విజిట్ చేయలేకపోయాము. ఆ 4 days కూడా అవ్వలేదు. బట్ కాఫీ ప్లాంటేషన్ మీకు మధ్యలో కనిపించేలా చూపించాలని చెప్పి నేను వీడియో చేసాను అనమాట కారులో నుంచి. మేము కారు కూడా బుక్ చేసుకున్నామండి. 3 days కారు మాతోనే ఉంది. 3 daysకి కలిపి 8,000 అయింది. హోటల్ 3 daysకి 5,000 అనమాట. యాక్చువల్గా 2.5 days. ఎందుకంటే యాక్చువల్గా మేము 29th ఆఫ్టర్నూన్ వచ్చాము కదా. 29th ఆఫ్టర్నూన్ 1 o'clock వస్తే 31st ఈవినింగ్ మేము చెక్అవుట్ అయ్యామన్నమాట. సో 2.5 daysకి 5,000 అయింది. కారు 2.5 daysకి 8,000 అనమాట. ఇవన్నీ ఆన్లైన్ బుకింగే చేసుకున్నాము. మోసమేమి ఉండదండి. ఆన్లైన్ బుకింగ్ చేసుకుని ఆ 2.5 daysలోనే 1 డే కింద అని చెప్పి ఇచ్చుకుంటూ వచ్చాము అనమాట. 3 days 3 payments ఇచ్చాము మేము. వ్యూ చాలా బాగుందండి. అసలుకి టాప్ 10 ప్లేసెస్ మస్ట్ విజిట్గా 5 places ఉంటాయి. బట్ మేము 2.5 daysలో ఆల్మోస్ట్ 10 places కవర్ చేసాము. కర్ణాటకలో పర్టికులర్గా చిక్మంగళూరులో చూడాల్సిన 10 places ఉంటాయి. ఆ 10 places మేము కవర్ చేసేసాం మ్యాక్స్. మెయిన్ కాఫీ ఎస్టేట్స్ కొంచెం మిస్ అయ్యాం. బట్ మీకు ఇక్కడ మిరియాలు ఫేమస్ అనమాట. మిరియాలు అండ్ కాఫీ గింజలు ఇక్కడ బాగా ఫేమస్. ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట. అంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారు. బాగున్నాయి అనమాట కాఫీ ఇక్కడ. అంటే మనకి బ్రూ కాఫీ తాగితే ఈ కాఫీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. బట్ మనం ఫస్ట్ నుంచి ఇదే తాగితే ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి బ్రూ కాఫీ అనేది న్యాచురల్గా అనిపిస్తుంది. బట్ ఇది చాలా హోమ్ మేడ్గా న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ చెట్లు అంటే వ్యూ చాలా బాగుందండి. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో ఫస్ట్ ప్లేస్ హైరుకొలాయి లేక్. ఈ లేక్ దగ్గరికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 4 o'clock. ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు వర్షం, ఎందుకంటే ఫస్ట్ డే మాకు కొంచెం వర్షం పడింది. లైక్ తుప్పర్లండి, ఎక్కువగా వర్షం కూడా కాదు. బట్ ఆ వెదర్ బాగుంది. ఈ లేక్ అనమాట డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేస్తారు. అలాగే ఇరిగేషన్ పర్పస్ కూడా చుట్టుపక్కల విలేజెస్కి ఇరిగేషన్ వాటర్ కూడా యూజ్ చేస్తారు అన్నమాట. పొలాలకి వాటికి కూడా. లేక్ వ్యూ బాగుందన్నమాట. చుట్టూ గ్రీనరీ. మా బాబు బాగా ఎంజాయ్ చేసింది. మాకు బాగా సపోర్ట్ చేసిందండి. ఇబ్బంది పెట్టకుండానే ఫుడ్ కావాలి అని ఏమి ఇబ్బంది పెట్టలేదు. నేను రాను అంటే నైట్ ఈవినింగ్ చెప్పాను కదండి, బెంగళూరులో బస్ ఎక్కినప్పుడు కూడా మార్నింగ్ 5 o'clock దిగాము మేము. ఆ 5 o'clock కూడా బెంగళూరులో లేచిపోయింది. వెంటనే మళ్ళీ
వేరే వచ్చి వాష్రూమ్కి అంటే వాష్రూమ్లో ఫ్రెష్ అప్ కొంచెం తర్వాత మళ్ళీ వెంటనే వేరే బస్ ఎక్కడం అలా ఆ ట్రిప్ టోటల్ ట్రిప్ అంతా మాకు బాగా సపోర్ట్ చేసింది. చిన్న ఏజ్ అయినా కానీ బాగా సపోర్ట్ చేసింది అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి సిరి కేఫ్. ఇక్కడ ఇది పార్క్ లాగా ఉంటుందండి. అక్కడ సిరి కేఫ్లో అక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది, అదే పెద్ద దీనికి అట్రాక్షన్ అనమాట. ఇక్కడ మనకి కాఫీ దొరుకుతుంది, అది హోమ్ మేడ్ కాఫీ ప్యాకెట్స్ దొరుకుతాయి. అంటే మిరియాలు, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇక్కడే దొరుకుతాయి అనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా ఉండే ఫొటోస్ తీయడానికి బాగుందన్నమాట. ఇక్కడ మేము ఒక కాఫీ కూడా తీసుకున్నాం, ఫిల్టర్ కాఫీ ప్యాకెట్స్ కూడా దొరికాయి ఇక్కడ. అంటే మనకి హోల్సేల్ కాఫీ ప్యాకెట్స్ కావాలన్నా మనకి ఇక్కడ నుంచి అంటే గింజల రూపంలో పొడి రూపంలో కావాలని ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు మనం. మా పాప అయితే ఇక్కడ కూడా ఉయ్యాలలోకి ఎంజాయ్ చేస్తుంది అనమాట. తను సూర్యాపేటలో కూడా ఎంజాయ్ చేసేది, ఇలాగే పార్క్ ఉంటే చాలు. ఇక్కడ కూడా కనిపించేసింది. గుర్రం ఉంటే గుర్రం ఫస్ట్ ఎక్కుదాం అనుకుంది, బొమ్మ అనుకుని. బట్ కానీ నిజం అనుకుని ఎక్కలేదు. ఇదిగోండి కాఫీ, ఫిల్టర్ కాఫీ అనమాట, 50 రూపీస్. ఈ కప్ ఇచ్చారు. ఫస్ట్ నాకు కొంచెం అంటే తాగా నచ్చింది. ఫస్ట్ చూడడానికి బ్రూ కాఫీలో కనిపించింది, బట్ బ్రూ కాఫీ టేస్ట్ వేరు అనమాట. తర్వాత సిరి కేఫ్ అయిపోయిందండి. సిరి కేఫ్ నుంచి మేము రిటర్న్ అయిపోతున్నాము, ఇంకో ప్లేస్కి వెళ్దామని. ఆ దారిలో మీకు కనిపిస్తున్నాయి కదండి కొన్ని కాఫీ ప్లాంట్స్ అనేవి మిరియాల చెట్టు రోడ్డు మీద కొంచెం ముందుకు వేస్తారు. దాని తర్వాత బ్యాక్ ఆపోజిట్లో కొంచెం దూరంలో కాఫీ ప్లాంట్స్ కనిపిస్తాయి అన్నమాట. అక్కడ ఇల్లు చూసారండి, ఇవన్నీ పెంకుటిల్లే ఉన్నాయి అనమాట, రిసార్ట్స్ అని ఏవైనా. నెక్స్ట్ ప్లేస్ మహాత్మా గాంధీ పార్క్ అనమాట. అక్కడ టోకెన్ ఉంది, మనిషికి 20 రూపీస్. టోకెన్ తీసుకొని వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఫోటో సెక్షన్కి బాగుంటుంది. ఈ మహాత్మా గాంధీ పార్క్లో మొత్తం ఫోటో సెక్షన్గా ఎక్కువగా అంటే ఎక్కడ చూసాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలకి ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ చేసేవాళ్ళు కూడా అక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. మేము ట్రైన్ గేమ్ ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేసి వీళ్ళు మా పాపతో పాటు మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాం అనమాట. ఈ పార్క్ మొత్తం నాకు ఫోటో సెషన్కి బాగుందండి. ఇక్కడ కొన్ని షార్ట్స్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ చేసుకున్నాను. తర్వాత ట్రైన్ ఎక్కామండి అందరం కలిసి. మొత్తం ఆ ట్రైన్లోనే మొత్తం ఆ పార్క్ మొత్తం చుట్టూ కవర్ చేసింది. గుహలోకి వెళ్ళినప్పుడు పాప బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. గట్టిగా అరుచుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. అయిపోయిందండి. నెక్స్ట్ మేము 4th ప్లేస్కి వెళ్తాము, కోదండ రాముడు టెంపుల్ అనమాట. ఇది బాగా ఓల్డ్ టెంపుల్. అక్కడ రామకోటి 108 టైమ్స్ శ్రీరామ అని చెప్పి రాయమని రాస్తే మంచిదని చెప్పారు, అందుకే ఇంకా రాసాము. ఇది 16th సెంచురీ టెంపుల్ అనమాట. మేము ముగ్గురం రాసాము.
చాలో కింగ్స్ అగ్నికులాస్ అండ్ విజయనగర కింగ్స్ అనమాట. ఇది అప్పట్లో 16th century టెంపుల్ అనమాట, బాగా ఓల్డ్ టెంపుల్. ఇది కోదండరాముడు టెంపుల్. బాగుందండి అసలుకి. అది కట్టే వాళ్ళు ప్రజెంట్ ఉన్న రోబోస్ వీళ్ళు కూడా వాళ్ళ పనికిరాని అనిపించింది. అంత స్పీడ్గా ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం ఇలా కట్టలేము అనిపిస్తుంది. అప్పట్లో అంత చాలా గ్రేట్ అనిపించింది. ఇదే అన్నమాట ఫస్ట్ డేలో ఈవినింగ్ 7:30 కల్లా మేము విజిట్ చేసింది. అక్కడ కొన్ని పిక్స్ దిగేసి వచ్చేసాం. ఓకే అండి.